దురాశ నెల తప్పుతుంది మన భాషలో చెప్పాలంటే. దురాశకి ప్రెగ్నెన్సీ వస్తుంది. దురాశకి ప్రెగ్నెన్సీ వచ్చి దేన్ని కంటుందంట? డెలివరీ ఏమవుతుంది? పాపానికి అంటుంది. హాస్పిటల్లో పాపానికి అంటుంది. పాపం శిశువుగా మొదలవుతుంది. మొదలై పాపము పెరిగి పెద్దవాడై ఏమవుతుంది? మరణమును కంటుంది. ఇది ఒక క్రమం. ఈ క్రమం దాని దారిలో అది ఎప్పుడు తప్పదు. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుంది? దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఏదైనా పతనం అయిపోవడానికి, పడిపోవడానికి, ఏదైనా ఒక విషయం నీకు అలవాటుగా వ్యసనంగా మారిపోవడానికి ఒక చిన్న పాయింట్ చాలు. ఏదో ఒక ఎగ్జాక్ట్ పాయింట్లో నువ్వు అక్కడ లాక్ అయిపోతావు. నీ మనస్సాక్షి, నేను చెప్పాను కదా ఇందాక, హ్యూమన్ జ్యుడిషియల్ సిస్టమ్, మానవ న్యాయ వ్యవస్థ లోపల ఇది దేవుడు పెట్టాడు. ఏం తెలియకుండా మనుషులు ఈజీగా అలా పడిపోవడం అనేది జరగదు. మనిషికి తెలిసే జరుగుతుంది. అన్నీ తెలిసే జరుగుతాయి. అన్ని ఆలోచనతోటే జరుగుతాయి. అంతెందుకండి, మీరు మీ ఫోన్లోకి ఒక యాప్ వేసుకుంటారండి. ఒక యాప్ వేసుకుంటారు, కొత్తది యాప్ ఏదో ఒకటి వేసుకుంటారు. ఇన్స్టాల్ అని వస్తుంది ఒకటి. ప్లే స్టోర్కి వెళ్తారు, మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు. చేసుకునేటప్పుడు మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా లేదా? అడుగుతారా? ఏమని అడుగుతుంది సిస్టమ్? మిమ్మల్ని ఏమని అడుగుతుంది? ఫోన్లో ఉన్నటువంటి సిస్టమ్ మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడుగుతుంది? ఆల్ యాక్సెస్ అంతా ఇదిగో మేము తీసుకుంటాం, నీకు ఇష్టమా కాదా చెప్పు అంటారు. ఎలోవా నాట్ ఎలోడా అని అడుగుతుంది. నువ్వు అన్నీ ఏం కొడతావు? ఎలో 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 కొడతావు. ఎందుకు ఎలో కొడతావు? నీకు ఆ యాప్ కావాలా టైంకి, అంతే కదా. కానీ కొన్ని యాప్స్ మన యొక్క సమాచారం మొత్తం చేతిలో గ్రిప్లో పెట్టుకుంటాయి. మన ఫోన్లో చాటింగ్లు, మన డబ్బులు ట్రాన్సాక్షన్లు, మన అకౌంట్ నంబర్లు, తర్వాత మనం ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇన్ఫర్మేషనే వాళ్ళకి కావాలి. ఓకే, మనం అన్నింటికి ఎలో 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 ఒప్పుకుంటాం కాబట్టి అప్పుడు మన ఫోన్లోకి అది వస్తుంది. నువ్వు ఒప్పుకోకపోతే అది రాదు. అలాగే మన జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు, మనం వేసే కొన్ని అడుగులు చాలా వరకు మన బుర్రతోటే, బుద్ధితోటే జరుగుతూ ఉంటాయి. అందుకే చిన్నగా మొదలవుతున్నటువంటి పాపం దయచేసి ఆలోచించండి. ఈరోజు నాకు పాపానికి చాలా దూరంలేండి, నేను హాయిగా భార్య బిడ్డలతో ప్రశాంతంగా బతుకుతున్నాను, నాకు ఎందుకండి ఈ ప్రసంగాలు అంటారేమో. మీరు బ్రతుకుతున్నది పాపిష్టి ప్రపంచంలో. పాపము మీ మీద ఎప్పుడైనా దాడి చేయవచ్చు. లేదా మీ చేతుల్లో పెరుగుతున్న మీ బిడ్డలే రేపొద్దున పాపము చేతిలో బందీలవ్వచ్చు. అందుకే దేవుడు ఈరోజు ఇలాంటి విలువైన సందర్భాలను గొప్పగా తన యొక్క శబ్దాన్ని మీ దగ్గరికి వినిపింపజేస్తూ ఉన్నాడు. దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటుంది. జాగ్రత్త. ఎంతమంది పిల్లల్ని పడేసిందో ఇప్పటికే. అది ఎంతగా చిన్నగా స్టార్ట్ అయింది, గొప్పగా ఎదిగిపోతుంది. మరి దీని అంతటి వెనక ఉన్న, ఈ ఆపరేషన్ వెనక ఉన్నది ఎవరు? డాక్టర్. ఎవరు? నిన్నే మనం నేర్చుకున్నాం, వాడు అబద్ధికుడు, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమునకు జనకుడు. ఏ శోధన వెనకాలైనా దుష్టుడు ఉంటాడు.